అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 44. ఆద్విక్ ఆఫీస్కి రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి చెప్పి బయటకు వెళ్తుండగా రిత్విక్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. నిన్నంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు ఆద్విక్. ఫ్రెండ్ ఇంట్లో పార్టీ అంటే వెళ్ళాను, అమ్మకి చెప్పే వెళ్ళాను అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రిత్విక్. ఈ మధ్య వీడి బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా విషయం ఏంటో కనుక్కోవాలని కారు ఎక్కి వెళ్ళిపోతాడు ఆద్విక్. ట్రాఫిక్ సిగ్నల్ పడి కారు ఆగగానే బయటకు చూస్తూ ఉన్న ఆద్విక్కి ఒక అమ్మాయి స్కూటీలో కనిపిస్తుంది. వెంటనే కారు దిగి గాయత్రి అని పిలుస్తాడు. ఆ అమ్మాయి వెనక తిరిగి ఆద్విక్ను చూసి కంగారుగా గ్యాప్స్ ఉన్న చోట నుండి స్కూటీని పోనిస్తూ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఆద్విక్ తను వెనకే వెళ్ళేసరికి తను వెళ్ళిపోతుంది. గ్రీన్ సిగ్నల్ పడగానే కార్ని ఫాస్ట్గా తీయమని చెప్పి ఆ స్కూటీ ఎలా వెళ్ళి ఉండొచ్చు అనుకుంటూ ఆ రూట్ చెప్తుంటే డ్రైవర్ వెళ్తుంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఆద్విక్ అర్థమవుతుంది ఆ అమ్మాయిని మిస్ అయ్యాడని. డ్రైవర్ని ఆఫీస్కి వెళ్ళమని చెప్పి మనసులో తను నన్ను చూడగానే ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోయింది, ఆ రోజు అన్వీకి నిజం చెప్తాను అని తన దగ్గరకు వెళ్ళింది కదా, ఆ తర్వాత నుండి తను నాకు కనిపించలేదు. ఆ రోజు ఈవినింగ్ నుండే అన్వి నాతో ఉండను అని వెళ్ళిపోయింది. అంటే గాయత్రి తనను కలవలేదా, లేక ఈ మధ్యలో ఏదన్నా జరిగిందా, అసలు తను అన్వితో మాట్లాడిందా లేదా, ఒకవేళ మాట్లాడితే ఏం చెప్పింది అనేది కనుక్కోవాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్కి వచ్చేస్తాడు. ఆద్విక్ ఆఫీస్లోకి వెళ్ళగానే మినిస్టర్ తను చూసి నవ్వుతూ, ఏంటి డిఎస్పి ఎలా అయిపోయావు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావంట, అది తెలిసి నీ మొదటి పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయిందంట, ఆ తర్వాత నీ రెండో పెళ్ళం కూడా కనిపించకుండా పోయిందంట, నిన్ను వదిలి వెళ్ళిపోయిన పెళ్ళాన్ని పట్టించుకోకుండా రెండో పెళ్ళం కోసం తెగ వెతుకుతున్నావంట, ఆ పిల్ల దొరుకుతుందనే అనుకుంటున్నావా అంటాడు. ఆద్విక్ సీరియస్గా మినిస్టర్ వైపు ఒక లుక్ ఇచ్చి కానిస్టేబుల్ని పిలిచి, ఎందుకు వచ్చాడో ఆ పని చేసి పంపించకుండా ఇంకా ఎందుకు కూర్చోబెట్టారు అంటాడు. ఆయన మీతోనే మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు సార్ అంటాడు కానిస్టేబుల్. ఎందుకయ్యా ఆ కానిస్టేబుల్ని ఊరికే భయపెడతావు, నీ గురించి తెలిసి నిన్ను పరామర్శిద్దామని వచ్చాను అంటాడు మినిస్టర్. తమరు వచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరండి అనేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఆద్విక్. మినిస్టర్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఆద్విక్కి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాక మళ్ళీ వర్క్ మీద వెళ్తున్నా అని ఏదన్నా పనుంటే కాల్ చేయమని చెప్పి బయటకు వెళ్తాడు. డ్రైవర్ వస్తాను అంటే వద్దని చెప్పి తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే తనకి అన్విక కారు కనిపించి, అన్వి ఈ టైంలో ఆఫీస్లో ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇది తన ఆఫీస్ రూట్ కూడా కాదే అనుకుంటూ ఆ కార్ని ఫాలో చేస్తాడు. అన్విక కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగగానే ఆద్విక్ తను షాపింగ్కి వచ్చిందా అనుకుని, దీనికి మొగుడక్కర్లేదు కానీ షాపింగ్ మాత్రం కావాలి రాక్షసి అని తను కూడా అన్విక వెనకే మాల్లోకి వెళ్తాడు. అన్విక కార్ పార్క్ చేసి ఆద్విక్ కార్ పార్క్ చేసి వచ్చేసరికి అన్విక తనకి కనిపించదు. ముందుగా వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉన్న సెక్షన్కి వెళ్ళి అక్కడ వెతుకుతాడు. ఆ తర్వాత నార్మల్ వేర్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ కూడా కనిపించక శారీ సెక్షన్ వైపు వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అన్విక వేరే అమ్మాయితో మాట్లాడుతూ తనకి మనీ ఇస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి స్కార్ఫ్ కట్టుకోవటం వల్ల తానెవరో కనిపించదు ఆద్విక్కి. ఇది నా దగ్గర ఉన్నప్పుడే శారీస్ అసలు కట్టుకోలేదు, అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది, మరి ఇప్పుడేంటి శారీ సెక్షన్ వైపు వచ్చింది అనుకుని అన్విక దగ్గరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఆద్విక్ను చూసి కంగారుగా వెళ్తుంటే అన్విక వెనక తిరిగి అక్కడ ఆద్విక్ను చూసేసరికి తను కూడా కంగారు పడుతుంటుంది. ఆద్విక్ అన్విక ఫేస్లోని కంగారు గమనించి, ఏమైంది అన్వి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ఆద్విక్ ఏమీ వినలేదు, ఆ అమ్మాయిని చూడలేదని అన్వికకి అర్థమయ్యి నార్మల్గా, ఎవరైతే నీకేంటి, అయినా నా వెనక తిరగొద్దు అని నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటుంది కోపంగా. ఆద్విక్ మనసులో, నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోతున్నానే రాక్షసి, రోజు నైట్ అత్తయ్యని మేనేజ్ చేసి ఏదో టైంలో నీ దగ్గరకు వచ్చేవాడిని, నా అదృష్టం బాగుండి నువ్వు పొద్దున్నేనే కనిపించావు అని నీ వెంట వస్తే ఎందుకు వచ్చావు అంటావా, నిజంగానే రాక్షసువే అనుకుని అన్విక దగ్గరగా జరిగి, అలా అంటావేంట్రా అన్వి,
నీకోసమే వచ్చాను, కానీ దా షాపింగ్ చేద్దాం అని తను చేపట్టుకుని శారీ సెక్షన్ వైపు తీసుకెళ్తాడు. అన్విక చేయి విదిలించుకుంటూ నాకు ఏ షాపింగ్ వద్దు, నేను వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది అని వెళ్తుంటే ఆద్విక అన్వికని పక్కనే ఉన్న ట్రయల్ రూమ్ లాక్కెళ్ళి డోర్ లాక్ చేసి తనని పక్కకు వెళ్ళనివ్వకుండా చేతులు అడ్డం పెట్టి, ఏంటే నేను ప్రేమగా తీయిస్తాను అంటే వద్దు అంటున్నావు, నా ప్రేమ కోసమేగా ఇన్ని రోజులు వెయిట్ చేసావు, మరి ఇప్పుడు ఎంత ప్రేమిస్తుంటే దూరంగా వెళ్తున్నావు అంటాడు. అన్విక మొహం పక్క తిప్పుకుని, అది ఒకప్పుడు, అయినా నాకు శారీస్ నచ్చవని తెలుసు కదా, అవునులే కొత్త పెళ్ళం వచ్చాక నా గురించి ఏమైనా గుర్తుంటే కదా అంటుంది బాధగా. ఆద్విక్ అన్విక ఫేస్ని తన వైపు తిప్పుకుని తన కళ్ళల్లో చూస్తూ, నిజంగా నేను అలాంటి వాడిననే నమ్ముతున్నావా అన్వి? నిన్ను దూరం పెట్టాను కాదు అనను, అలా అని నీ ప్లేస్లోకి ఇంకొకరిని మాత్రం తీసుకురాలేదు, తీసుకురాను కూడా అంటాడు బాధగా. అన్విక కన్నీళ్ళు చూసి తనకి బాధేసి వాటిని తొడవడానికి తన చేతుల పైకి తీసుకెళ్తూ ఆగిపోతుంది. అది గమనించిన ఆద్విక్ తన చేతుల్ని గట్టిగా పట్టుకుని తన చెంప మీద తీసుకెళ్ళి తన కన్నీళ్లు అన్విక చేతులతో తుడుచుకుంటూ, నా మీద నీకు చాలా ప్రేమ ఉంది, అది ఎప్పటికీ పోదు, కానీ ఎందుకో నీ ప్రేమ కనిపించకుండా దాచిపెడుతున్నావు. నీ నోరు చెప్తుందేమో నేనంటే ఇష్టం లేదని, కానీ నన్ను చూసినప్పుడు నీ కంట్లో కనిపించే కన్నీళ్లు చెప్తున్నాయి నాకు దూరంగా ఉండి నువ్వెంత బాధపడుతున్నావు అని. ఈ కన్నీళ్లు చెప్తున్నాయి నా ప్రేమ నీ మనసు తాగుతుందని అని తన పెదవులతో అన్విక కన్నీళ్లు తుడిచి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు. అన్విక కళ్ళు మూసుకుని ఆద్విక్ ప్రేమని ఫీల్ అవుతుంటే ఆద్విక్ అది చూసి నవ్వుకుని తన పెదవుల మీద ప్రేమ సంతకం చేస్తాడు. అన్విక తేరుకుని ఆద్విక్ను వెనకనెట్టి ట్రయల్ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఆద్విక్ కూడా వెనకే వెళ్ళి అన్విక చేయి పట్టుకుని శారీస్ దగ్గర తీసుకెళ్ళి, నీకు శారీస్ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం నా భార్యను చీరలో చూడాలని ఆశ కూడా అని అక్కడున్న వాటిల్లో ఒక మంచి చీర సెలెక్ట్ చేసి తన చేతిలో పెట్టి, నీ నచ్చినా నచ్చకపోయినా నా కోసం తీసుకో అంటాడు. అన్విక సీరియస్గా ఆద్విక్ చేతిని తన చేతుల్లో నుండి ఆద్విక్ చేయి తీసుకుని తన చేతిలో ఆ చీర పెట్టి, నాకు నచ్చలేదు, నాకు నచ్చంది ఎవరి కోసం నేను చేయను అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఆద్విక్ వెళ్తున్న అన్వికని బాధగా చూస్తూ ఆ శారీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆద్విక్ అలా వెళ్ళగానే ఇంకొకరు వెళ్ళి ఆ శారీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మన్విత వేద్ గురించి వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి తలుచుకుని ఏడుస్తూ తన గురించి ఆలోచించి హెడేక్ వస్తుందని ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. మార్నింగ్ లేవగానే ఇంట్లో వర్క్ అంతా చేసి వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం టిఫిన్ చేసి హాస్పిటల్ వెళ్ళడానికి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి వెనక్కి తిరగగానే తన కోసం వెయిట్ చేస్తూ వంశ్ కనిపిస్తాడు. మన్విత వంశ దగ్గరికి వెళ్ళి, మీరేంటి ఇక్కడ అంటుంది. మరి మరదల పిల్ల కష్టపడుతుంటే చూస్తూ ఉండమంటావా అంటాడు వంశ్ నవ్వుతూ. మన్వితకు విషయం అర్థమయ్యి, మరదలు కష్టపడుతుంటే చూడలే బావొచ్చాడు కానీ అక్క రాలేదుగా అంటుంది. తను ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళింది మన్విత, అందుకే మీకు తోడుగా ఉండమని తన ప్లేస్లో నన్ను పంపింది. నా దృష్టిలో నేను ఒకటి మీ అక్క ఒకటి కాదుగా, అందుకే తనలా నేను బాధ్యత తీసుకున్నాను అని మన్విత చేతిలో బ్యాగ్ తీసుకుని కారు డోర్ ఓపెన్ చేస్తాడు. మన్వితకి ప్రేమ అంటే మంచి అభిప్రాయం లేకపోయినా శ్రీనికకి వంశ్ మంచి జోడు అనుకుంటుంది. ఒకసారి శ్రీనిక వంశ్ గురించి వాళ్ళ అమ్మ చెప్పడం వింటుంది కాబట్టి తనకు వంశ్ మరదలు అనగానే అర్థమవుతుంది. మన్విత కారులో కూర్చుని వంశ్ అడుగుతున్న వాటికి సమాధానం ఇస్తుంటే వంశ్ దారంతా మన్వితను మాట్లాడిస్తూ తన గురించి తెలుసుకుంటూ హాస్పిటల్లో తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరినీ కలిసి చూసిన రవీంద్ర గారు మన్వితని విషయం అడిగి తెలుసుకుంటారు. మన్వితకు చెప్పాక ఆయన కూడా వంశ్ అంటే చాలా మంచి అభిప్రాయం ఏర్పడి ఆయన కూడా వంశ్ని యాక్సెప్ట్ చేసి బాగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.